వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఓఏ పర్మిషన్ లేకుండా జగన్ ప్రభుత్వం కోర్సులు ప్రారంభించారని, అయితే పూర్తయిన తర్వాత ధృవపత్రాలు ఇవ్వడం లేదని విద్యార్థులు విద్యార్థి సంఘాలు నిరసన దీక్షకు దిగారు. ఈ దీక్షకు పీసీసీ చీఫ్ షర్మిల మద్దతు తెలిపారు. సీఓఏ ధృవపత్రం లేకుండా విద్యార్థులు ఎలా బయటకు వెళ్లారని అంటూ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ వెంటనే సీఏఓ ధృవపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని వైఎస్ షర్మిల హెచ్చరించారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ఒక్కసారి యూనివర్సిటీ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. చాలా చాలా బాధాకరం. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, వీళ్ళు అడ్మిషన్లు తీసుకున్న రోజునే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఈ యూనివర్సిటీకి పర్మిషన్ లేవు. కానీ ఈ బిడ్డల మీ కన్నా తల్లిదండ్రులను మభ్యపెట్టి పర్మిషన్లు ఉన్నట్టుగా, ఏ ఇబ్బందులు లేనట్టుగా చిత్రీకరించి వీళ్ళకి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ లభ్యమవుతుంది అన్న భ్రమలో ఉంచి ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసలు పర్మిషన్లు ఇవ్వలేదు అన్న సంగతి వీళ్ళకు తెలియక, ఆర్ ఏ ప్రాబ్లం లేదు అని వీళ్ళకి ఇంప్రెషన్ ఇస్తే దాన్ని నమ్మి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఈ చిల్డ్రన్ కనీసం ఈ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ అయ్యారు అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్ కూడా వీళ్ళ చేతుల్లో లేదు. కానీ కనీస స్పందన కూడా లేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, హెచ్ఆర్డీ అయినా కనీసం ఒక్కరైనా స్పందిస్తున్నారా, వీళ్ళ గురించి వీళ్ళ పట్టించుకుంటున్నారంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. మరి కూటమి సర్కార్ని అడుగుతున్నాం, మరి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అక్కడ ఉంది. మరి మీరు కూటమి ప్రభుత్వానికి, మీరు బీజేపీకి మద్దతు ఇస్తే కదా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. మరి ఆ మాత్రం మీరు కేంద్ర సంస్థలకు చెప్పించుకొని మీరు ఆ పనులు చేపించుకోలేరా? ఎంతసేపు అండి మీకు మీరు అనుకుంటే పర్మిషన్ తెచ్చుకోవడము? కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర ఇలా తప్పు జరిగింది, 3 సంవత్సరాలుగా పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్స్ జరిగాయి, తప్పే జరిగింది. కానీ అది బిడ్డలకు శిక్ష వేయడం భావ్యం కాదు కదా. ఏదో ఒక అగ్రిమెంట్ కింద, ఏదో ఒక కండిషన్స్ తో వాళ్ళకైతే ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్స్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ జీవితం పాడైపోతుంది. కాబట్టి కనీసం మాట్లాడాలి అన్న ఆలోచన కూడా మీకు రాలేదు అంటే ఇక మీరు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? బీజేపీ పార్టీ మనకి ఏమి ఇస్తుందని? కేంద్రంలో మీరు ఏం సాధించలేకపోతే మరి ఆ కూటమి ఎందుకు కట్టినట్టు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలి, లోకేష్ గారు సమాధానం చెప్పాలి. లైక్ ఒక యూనివర్సిటీలో ఒక స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ